హాయ్ గాయ్స్, ఈ ప్లేస్ వచ్చేసి త్రివిక్నగర్ బస్ స్టాప్కి, తమిళనాడులో త్రివిక్నగర్ బస్ స్టాప్కి కొంచెం ముందుంటుంది. కాస్ట్ చాలా రీజనబుల్. చాలా ఎప్పుడు వెళ్ళినా కానీ 24/7 ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఈవినింగ్ టైం అయితే అసలు ప్లేసే దొరకదు. నిల్చొని తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ చాలా బాగుంటాయి. క్వాలిటీ టేస్ట్ అంతా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఫుల్ మగ్, మీరు లాస్ట్ మా వీడియోస్ చూసుంటే అర్థమవుతుంది. ఫుల్ మగ్ వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేశాము. ప్లస్ వీడు ఏదో కాంబో ఏదో చెప్పుకున్నాడు. మేమిద్దరు, రాము నేను ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం, ఇద్దరికి ఆఫ్ అని చెప్పేసి తినేసి వచ్చేసాం ఇంకా బయటికి. ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీతో మాట్లాడట్లేదంటే అర్థం నువ్వు నా వెనక ఏదో మాట్లాడావు, అందుకే నేను నీతో మాట్లాడట్లేదు. పెండ మీద రాయేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో మేము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అలాగే ఉండండి. మీతో మాకు పని లేదు కాబట్టి మాతో కూడా మీకు పని లేదు. మేము కోరి గెలుక్కోవట్లేదు. మాకున్న స్ట్రెస్కి, మాకున్న దానికి మాకు చాలు. కాబట్టి మేము కోరి ఎవరిని గెలుక్కోము. మాది మాకు చాలు. మీరు మీ లిమిట్స్లో మీరుండండి, మా లిమిట్స్లో మేముంటాము. అర్థమైందా? మాట్లాడట్లేదు ఎందుకు ఈ సోదంతా? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటున్నా అంతే. దానిలో పెద్ద తెగ ఇది చేస్తారు, ఓవర్ యాక్షన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు మాట్లాడుంటేనే మా దాకా వచ్చి ఉంటుంది. అది నువ్వు మాట్లాడకపోతే అది రాదు. అది గుర్తుపెట్టుకొని ఎవరైనా మాట్లాడండి. అర్థమవుతుందా? మాట్లాడకుండా నీకు రెండు నాలుకలు ఉన్నట్టు ఒకళ్ళ దగ్గర అన్నమాట ఇంకొకళ్ళ దగ్గర చెప్పకుండా ఎవ్వరూ ఉండరు. దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మర్చిపోతారనుకుంటారు, అన్నవి చేసినవి ఎవ్వడు మర్చిపోడు. అది గుర్తుపెట్టుకొని మంచిగా ఎవరు నోరు అదుపు వాళ్ళు ఉంచుకొని, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండి, ఎవడు పని వాడు చేసుకోండి. ఎవడు సొసైటీ కోసం అయితే ఇప్పుడు బ్రతకట్లేదు. ఎవడు బిజీ లైఫ్ వాడుకుంది. ఎవడి నానా సంకలు వాడు నాకుంటున్నారు. వాళ్ళ ఈఎంఐలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ వాడు బాధ వాడు పడుతున్నాడు. సో ఎవడి బాధ వాడే పడండి. ఇంకొకటి గురించి అనవసరం. సొసైటీ కోసం ఎవడు బ్రతకట్లేదు. వాడి లైఫ్ కోసం వాడు బ్రతుకుతున్నాడు. వాళ్ళని అలా వదిలేయండి. అర్థమవుతుందా? ఇది నీకే స్ట్రిక్ట్గా. ఇంకోసారి మాట్లాడావనుకో మర్యాదగా ఉండదు. అర్థమైందా? నాకు తిక్కరేగిందనుకో ఈసారి ఇంకోలా ఉంటుంది. వచ్చేసి ఇంకా మేమైతే తినేసి దక్షిత్ నేను పార్క్కి వెళ్ళి 5 రూపీస్ స్టిక్కర్స్ కొనిచ్చారు ఇద్దరు కలిసి నాకు. వీడొచ్చి 1500 ఒక జెర్సీ, తమిళనాడు జెర్సీ కొనుక్కున్నాడు. చెన్నై జెర్సీ అంట. జెర్సీ కొనుక్కొని ఒక 3-4 షాట్లు కొని ఇంకా వచ్చేసాము హ్యాపీగా తినేసి. ఇంకా నైట్ డిన్నర్ స్కిప్ చేసేసాము. ఆల్రెడీ ఇక్కడ ఇవి తిన్నాం కాబట్టి ఇంకా డిన్నర్ తినలేదు. ఇంటికి వచ్చినాక స్ట్రాంగ్గా మంచి సోడా అయితే కలుపుకొని, కటోరీ అన్నీ వేసి సోడా కలుపుకొని తినేసి వచ్చి హ్యాపీగా పడుకున్నాము సోడా తాగి.